శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 68వ సర్గం. హనుమంతుడు శ్రీరామునితో ఈ విధంగా పలికాడు. ఓ నరేంద్ర, నీకు నాపై మిక్కిలి ప్రేమాదరములు సౌహార్దం ఉండటం వలన ఆ దేవియు నాతో సాదరముగా మరలా ఇట్లు పలికింది. ఓ హనుమంతుడా, దశరథుని కుమారుడైనటువంటి శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమనర్చి శీఘ్రముగా నన్ను కొనిపోతున్నట్లుగా ఆయనతో మరీ చెప్పుము. ఓ మహావీర, శత్రువులను పరిమార్చువాడా, నీకు సమ్మతమైనచో మరి ఒక దినము ఇచ్చట ఉండుము. ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకునము. నీవు రేపు వెళ్ళవచ్చును అన్నది. ఓ పరాక్రమవంతుడా, నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యురాలైన నా యొక్క ఈ అంతులేని శోకం ఒక్క క్షణకాలం పాటైనను దూరమవుతుందయ్యా. పరాక్రమవంతుడైనటువంటి నీవు వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చు వరకు నా ప్రాణాలు నిలుచుటయు సందేహాస్పదమే. ఇందులో సంశయమే లేదు. ఓ మహావీర, నీవు ఇచ్చటి నుండి వెళ్ళినచో నీ దర్శన భాగ్యము నాకు దూరం అవుతుంది. అందువలన ఇప్పటి నా దుఃఖము ఇనుమడించి అది ఇంకనూ నన్ను బాధిస్తుందయ్యా. ఆ విధముగా నేను దుఃఖ పరంపరకు లోనై ఇంకనూ దుస్థితుల పాలవుతాను. ఓ కపివర, నీవు సర్వసమర్థుడివే. నీ విషయమున ఉట్లుంచుము. నీ సహాయకులైనటువంటి భల్లూక వానరుల విషయంలో ఒక పెను సందేహం నన్ను వేధిస్తూనే ఉన్నది. దాట సఖ్యము కాని ఆ మహోధధిని ఆ భల్లూక వానర సైనికులు ఆ దశరథరాజ కుమారులు ఇరువురు ఎట్లా దాటి రాగలరు? ఈ మహాసాగరాన్ని లంఘించుటకు మిగుల బలశాలుడైనటువంటి గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యం కదా, ఇతరులకు అది అసాధ్యం. కార్యసాధకులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ మహావీర, అందువలన ఇట్లు అతిక్రమింపశక్యముగాని ఈ సముద్రాన్ని లంఘించు కార్యసాధన విషయంలో ఏ ఉపాయాన్ని ఆలోచిస్తున్నావో తెల్పవయ్యా అన్నది తల్లి సీత. శత్రువీరులను సంహరించు ఓ మారుతి, ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థుడమైనటువంటి నీవు ఒక్కడు చాలయ్యా. కానీ ఈ బల ప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలే పెరుగుతాయి, నాకు కానీ శ్రీరామునికి కానీ కలుగవు. శ్రీరాముడు సమస్త బలములతో రణరంగమున రావణుని హతమనర్చి విజేత అయి అయోధ్యానగరానికి నన్ను తీసుకుపోయినచో అది ఆ ప్రభువునకు నాకు యశస్కరము. ఆ శ్రీరామునకు భయపడి రాక్షసుడైనటువంటి రావణుడు వంచనతో నన్ను వనం నుండి అపహరించాడు. ఇప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకుని పోవుటకు రాముడు ఇష్టపడడు. ఏలనన అతడు వీరుడు, నేను వీరపత్నిని. శత్రుబలములకు రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోలపరిచి నన్ను స్వయంగా తీసుకుని వెళ్ళుటయే ఆ మహావీరునకు తగును. రణవీరుడు మహాత్ముడైనటువంటి శ్రీరాముని పరాక్రమము తగినట్లుగా కార్య సాధన రీతిని నీవు రూపొందించము. అర్థవంతమైనటువంటి హేతుబద్ధమైనటువంటి వినయమతో కూడినటువంటి ఆమె మాటలు వినిన పిమ్మట నేను వాటికి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాను స్వామి అంటున్నాడు హనుమ. అమ్మా, వానర భల్లూక సైన్యములకు ప్రభువు కపిశ్రేష్ఠుడు మహాబలశాలి అయినటువంటి సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడుకు చేర్చుటకై దృఢంగా నిశ్చయించుకుని ఉన్నాడు. మహాపరాక్రమవంతులు మిక్కిలి బలశాలురు అయినటువంటి వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్దులై ఉన్నారు. ఆయన మనస్సులో సంకల్పము కలిగిన మాత్రముననే వారు ఇచ్చటికి రాగలరు. ఆ వానరులు ఆకాశంలో కానీ పాతాళంలో కానీ భూమిపైన కానీ నిరాటంకంగా సంచరించగలరు. అమిత తేజస్శాలురైన వానరులు ఎంతటి ఘనకార్యమైనను అనాయాసంగా చేయగలరు. మహాభాగ్యశాలురు, మిక్కిలి బలశాలురు, వాయు మార్గమున సంచరింపగలవారు అయినటువంటి వానరులు పెక్కు పర్యాయాలు భూమిని చుట్టూ వచ్చారు. సుగ్రీవుని సన్నిధి అందున్న వానరులు ఏ విధంగా చూసినా కూడా నాకంటే గొప్పవారు, నాతో సమానులు మాత్రమే కలరు. నాకంటే తక్కువ వారు వచ్చుట లేనేలేరు. నేనే ఇచ్చటికి రాగలిగినప్పుడు మహాబలశాలుడైనటువంటి తక్కిన వారి విషయము చెప్పనేలా? సాధారణముగా యజమానులు ఏ కార్యమునైనను చిన్నవారిని పంపిస్తారు, గొప్పవారిని పంపరు కదా. ఓ దేవి, ఇక నీవు విలపింపతగదు, విచారము వీడుము. ఆ వానరులందరూ ఒక గంతులో వచ్చి లంకలో వాలగలరు. పవిత్రమైనటువంటి మనస్సు గల ఓ దేవి, ఉదయించుచున్న సూర్యచంద్రుల తేజోమూర్తులకు నరేంద్రులైనటువంటి ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఇచ్చటికి రాగలరు. శత్రుసూదనుడు సింహపరాక్రముడైనటువంటి రామచంద్ర ప్రభువును, ధనుష్పాణి అయినటువంటి లక్ష్మణస్వామిని త్వరలో లంక ద్వారము వద్ద నీవు దర్శించగలవు. నఖములు, దంతములు, ఆయుధములు కలవారును, సింహముల వలె పులుల వలె పరాక్రమించువారును, మహావీరులను, గజేంద్రులైనటువంటి వారి వలె బలశాలులైనటువంటి వానరులు త్వరలోనే నీవు ఇక్కడ చూస్తావమ్మా. పర్వతముల వలె మేఘముల వలె ఉన్నతులు
లంకా మలయ పర్వత సానువుల యందు గర్జించుచుండు వారు అయినటువంటి వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రంగానే వింటావు. శత్రుమర్ధనుడైనటువంటి శ్రీరాముడు వనవాసం ముగిసిన పిమ్మట నీతో కూడి అయోధ్యయందు పట్టాభిషిక్తుడగటను నీవు త్వరలోనే చూడగలవు. నీ ఎడబాటు వలన కలిగినటువంటి శోకము చేతను రాక్షసులు ఎంతయు పీడించుట వలనను మిక్కిలి పరితాపమునకు లోనైన ధైర్యమును కూర్చితిని. నా తల్లి మైథిలీదేవికి నేను నీ బలపరాక్రమాలను గుర్చి ఆమెకి తృప్తికరంగా శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలను గావించితిని. అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతి పొందినది అన్నాడు. స్వస్తి.